ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూసే వాళ్ళకి, మెడికల్ టర్మినాలజీ, మెడికల్ వరల్డ్లోకి అడుగుపెట్టే వాళ్ళకి ఈ డిగ్రీ వాల్యూడా, ఈ డిగ్రీ కాదా అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. ఏ రెగ్యులేటరీ బాడీస్ ఏ డిగ్రీని లైసెన్సింగ్ చేస్తాయో, వాల్యుయేషన్ ఇస్తాయో, ఏ డిగ్రీ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఆ డిగ్రీకి వాల్యూ ఉంది అన్నది మీరు అన్నీ అర్థం చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీరు ఇండియాలో జరిగినటువంటి నీట్ ఎగ్జామ్లో గనక మీరు సక్సెస్ కాలేకపోతే డోర్స్ ఆర్ నాట్ యెట్ క్లోజ్డ్. మీ ఎంబీబీఎస్ కళని ఇంకా మీరు పర్స్యూ చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ కలగనే ప్రతి స్టూడెంట్కి ఈ వీడియో చాలా అవసరం. ఎంబీబీఎస్ అనేది మీ డ్రీమ్ అయితే ప్లీజ్ డోంట్ గో ఫర్ ఎనీ లాంగ్ టర్మ్స్. ఇప్పుడు మనం ఎంబీబీఎస్ ఇండియాలో కుదరనప్పుడు మీ డ్రీమ్ని ఏమి ఇబ్బంది పట్టకుండా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే ద ఓన్లీ ఆప్షన్ ఈస్ జార్జియా. రీసోర్స్ తరఫు నుంచి మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచన చేసి మాట్లాడతాం మేము. ఎందుకు అనంటే మా బ్రాండ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకొక 10 సంవత్సరం మనం ఎలాంటి సర్వీసెస్ ఇవ్వాలి, ఎలాంటి స్టాండర్డ్స్లో మనం ఉండాలి, ఎలాంటి క్వాలిటీ యూనివర్సిటీస్ మనం చూస్ చేసుకోవాలి, స్టూడెంట్స్ అందరూ ఎలా సాటిస్ఫైడ్గా బయటికి వచ్చిన వెంటనే వాళ్ళు అనుకున్న డ్రీమ్ని సక్సెస్ఫుల్గా ఇది గ్రాప్ చేయగలుగుతారు, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మేము ఒక యూనివర్సిటీని చూస్ చేసుకుంటాం మేడం. అందులో మేము చూస్ చేసుకునేది జార్జియా. మన ఇండియాలో ఎలా అయితే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ ఉందో సేమ్ అదే విధంగా జార్జియాలో NCEQE అని ఉంటుంది, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్. ఇట్ ఈస్ అ రెగ్యులేటరీ బాడీ ఫర్ ద ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. ఈ NCEQE WFME ద్వారా రికగ్నైజ్డ్ రెగ్యులేటరీ బాడీ. అంటే ఈ WFME రికగ్నేషన్ వల్ల ఏమొస్తుంది అని అంటే ప్రపంచం మొత్తం డిగ్రీ వ్యాలిడ్. WFME గుర్తింపు దీనికి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. కంట్రీ వెరీ సేఫెస్ట్ కంట్రీ, 3rd సేఫెస్ట్ కంట్రీ. అండ్ వెన్ కమింగ్ టు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యూర్లీ అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తున్న దేశం జార్జియా. రీరూటింగ్ ఫ్రమ్ జార్జియా టు యుఎస్ఏని ఎందుకు మెయిన్గా ఫోకస్ చేసి మాట్లాడుతున్నా అంటే యుఎస్ఏలో ఫ్రీ పీజీ ఉంది. $5,000 వరకు స్టైఫండ్ సంపాదించుకునే అవకాశం పర్ మంత్ ఉంది. బైపీసీ కంప్లీట్ అయిపోయి ఎంబీబీఎస్ మీ డ్రీమ్ అనుకున్నప్పుడు ప్లాన్ ఫర్ పీజీ అట్ ద సేమ్ టైం. ఎగ్జాక్ట్లీ, వెరీ వెల్ సెడ్ దట్. మీకు వితౌట్ పీజీ ఎంబీబీఎస్ చదువుకుని ఆపేస్తా అంటే మాత్రం వాల్యూ లేదు. ఖచ్చితంగా ఎంబీబీఎస్ విత్ పీజీ ఖచ్చితంగా కావాలి. USMLE అనేది యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామినేషన్ మేడం. నీట్ పీజీ మన దగ్గర పీజీ సీట్ కొట్టాలో నీట్ పీజీ ద్వారా, అలాగే USMLE అనే ఎగ్జామ్ ఉంటుంది యూఎస్ఏలో ఫ్రీ పీజీ కొట్టడానికి. జస్ట్ గూగుల్లో మీరు వెరిఫై చేయండి, USMLE పాస్ పర్సంటేజ్ పర్ఫార్మెన్స్ స్టాటిస్టిక్స్ అని కొట్టండి. 90% స్టెప్ 1 ఉంది, 85 to 90% స్టెప్ 2 ఉంది. అంటే USMLE 3 స్టెప్స్ ఉంటుంది. స్టెప్ 1 అనేది బేసిక్ సైన్సెస్ మీద, వాళ్ళ 3rd ఫౌండేషన్ కోర్సెస్ మీద ఉంటుంది మొత్తము. స్టెప్ 2 వచ్చేసరికి క్లినికల్ నాలెడ్జ్ మీద ఉంటుంది. ఇది స్టెప్ 1 వచ్చేసి పాస్ ఆర్ ఫెయిల్ ఎగ్జామినేషన్ జస్ట్. స్టెప్ 2 అనేది మీకు క్లినికల్ నాలెడ్జ్ మీద ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవి 2 పాస్ అయిన స్టూడెంట్ డైరెక్ట్లీ దే కెన్ గో ఫర్ USA ఫ్రీ పీజీ. దాని మధ్యలో ఒక NRMP అనే ప్రోగ్రామ్, ఎలా అయితే మనకు ఇండియాలో కౌన్సిలింగ్కి వెళ్తాం కదా మనము, అలా అదే విధంగా NRMP ప్రోగ్రామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. దాన్ని నేషనల్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అంటారు. ఇప్పుడు సపోజ్ మీరు చెప్పినట్లే US లోనే చేయాలనుకోండి పీజీ మేడం, అప్పుడు జార్జియాలో ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఎలా? USMD కరికులంని చూస్ చేసుకోండి. USAకి పోదాం అనుకుంటే ఈ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో USMD కరికులం ఉంది. USMD కరికులం ఎప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తామంటే యుఎస్ఏలో ఉన్న యూనివర్సిటీతో టైఅప్ అయి ఉండి వాళ్ళ సిలబస్ మన దగ్గర ఇంప్లిమెంటేషన్లో ఉండాలి. ఆ యూనివర్సిటీ పేరే ఎమోరీ యూనివర్సిటీ విచ్ ఈజ్ ఇన్ అట్లాంటా, జార్జియా, USA. అంటే ఇది నేను చెప్పేదేమో జార్జియా కంట్రీ, ఇట్ ఈస్ ఇన్ యూరోప్. నేను మాట్లాడేది జార్జియా స్టేట్ విచ్ ఈజ్ ఇన్ యుఎస్ఏలో ఉన్న జార్జియా స్టేట్లో ఉన్న అట్లాంటా విచ్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా స్టేట్. అట్లాంటాలో ఉన్న యూనివర్సిటీ పేరు ఎమోరీ యూనివర్సిటీ. ఈ ఎమోరీ యూనివర్సిటీయే ఇంప్లిమెంట్ చేసింది కెన్ వాకర్లో సిలబస్ని, USMD సిలబస్ని. ఇప్పుడు ఈ ఎమోరీ యూనివర్సిటీ యొక్క ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆర్చిల్ ఉండలిష్విల్లి గారు అని చెప్పి, హీఈస్ ద చైర్మన్ ఆఫ్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇన్ టిబ్లిస్, జార్జియాలో. అంటే ఈజీగా మనకి పీజీ అట్లాంటాలో చేయడానికి వే ఆల్రెడీ వచ్చేసి, అంటే నాట్ ఫర్ అట్లాంటా మేడం, ఫర్ యుఎస్. ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, మీరు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మాస్టర్స్లో జనరల్ మెడిసిన్ తీసుకుందాం అనుకుంటున్నారు. జనరల్ మెడిసిన్ మీద మీరు USAలో ఫ్రీ పీజీ కొడదాం అనుకుంటే జనరల్ మెడిసిన్ మీద మీకు లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఫ్రమ్ ఏ యాక్టివ్ ఫిజిషియన్ USA నుంచి రావాలి. సో అందరు ఏం చేస్తారు, 6 years అయిపోయిన తర్వాత దాని గురించి బయటకు వెళ్ళి మనము ట్రైనింగ్ అవుతారు. అక్కడ ఇక్కడ లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నువ్వు 6 సంవత్సరాలు చదువుకుంటున్న టైంలోనే ఈ యూనివర్సిటీ నుంచి నీకు ఎమోరీ యూనివర్సిటీకి వెళ్ళి క్లినికల్ అబ్జర్వేషన్స్లో జనరల్ మెడిసిన్ యొక్క యాక్టివ్ ఫిజిషియన్ దగ్గర నుంచి నువ్వు లెటర్ ఆఫ్ రికమెండేషన్ తెచ్చుకునే అవకాశం ఇస్తున్న ఒకే ఒక్క యూనివర్సిటీ, దట్ ఈస్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ యూనివర్సిటీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఎమోరీ యూనివర్సిటీ. నువ్వు అక్కడ నుంచే యాక్టివ్ ఫిజిషియన్ దగ్గర నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తెచ్చుకుంటే
అనుకుంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడికి పీజీ పోయినా కూడా నువ్వే కదా ప్రిఫర్డ్ స్టూడెంట్ అయ్యేది. మన వీసోర్స్ వచ్చేసరికి వీ హావ్ బీన్ టైఅప్ విత్ టాప్ 5 యూనివర్సిటీస్ చేస్తున్నాం. అందులో మెజారిటీ మేము ప్రమోట్ చేసి మన తెలుగు స్టేట్స్కి మాత్రం యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అండ్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసరికి మీకు వన్ ఆఫ్ ద బ్రాండెడ్ యూనివర్సిటీ, మన ఇండియాలో బ్రాండెడ్ యూనివర్సిటీ లాగా పేరు పొందిన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. అండ్ వెన్ కమింగ్ టు మన తెలుగు స్టేట్స్ చాలామంది స్టూడెంట్స్ అక్కడ ఆల్రెడీ చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఒకటే మాట అంటున్నా మేడం, FMGE మన ఇండియాలో సెటిల్ అవుదాము అనుకునే స్టూడెంట్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఉన్న యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. అండ్ వెన్ కమింగ్ టు అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, క్లినికల్ ఎక్స్పోజర్ కానివ్వండి, అఫిలియేటెడ్ హాస్పిటల్స్ కానివ్వండి, అన్నీ కూడా టాప్ స్టాండర్డ్ యూనివర్సిటీ. స్టూడెంట్ ప్రాపర్గా యూరోప్లో కానీ ఆర్ అదర్ కంట్రీస్లో కానీ ఆర్ మన ఇండియాలో కానీ సెటిల్ అవ్వాలనుకుంటే ప్లీజ్ ఆప్ట్ ఫర్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. స్టూడెంట్ డ్రీమింగ్ ఓన్లీ ఫర్ USA PG అన్నట్టు ఆలోచన చేసి, ఇండియా ఇవన్నీ వస్తాయి హ్యాపీయే, కానీ నాకు యూఎస్ఏలో పీజీ కూడా కొంచెం అడ్వాన్స్డ్ సిలబస్ కావాలి, USA కరికులం కావాలనుకుంటే ఆప్ట్ ఫర్ USMD ఇన్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. మన వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా మీకు ఎడ్యుకేషన్ లోన్ కూడా వెళ్ళడానికి అవకాశం అందిస్తున్నాం. అక్కడ మన సొంత హాస్టల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ టీనేజర్స్ 17-18 ఏజ్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ కాబట్టి. వీసోర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ LLC పేరు మీద కంపెనీ కూడా రిజిస్టర్డ్ కంపెనీ ఉంది. అక్కడ తెలుగు చెఫ్స్ ఉన్నారు, సేమ్ మన సౌత్ ఇండియన్ ఫుడ్డే అక్కడ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. MBBS కలగనే ప్రతి స్టూడెంట్కి ఈ వీడియో చాలా అవసరం. మీరు మళ్ళీ ఒకసారి వినండి అండ్ అవసరమైన వాళ్ళతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.